వరకు తెలంగాణ జాగృతి ఏ ఉద్యమం చేసినా ప్రభుత్వం ఇచ్చినటువంటి సమయానికి లోబడే ఉద్యమాలు చేసినాం, శాంతియుతంగా ఉద్యమాలు చేసినాం. ఇక్కడ నిలబడ్డాం, ఇక్కడ ఉన్నాం, మా గోడు మేము చెప్పుకున్నాం, మా హక్కులు మాకు కావాలని నినదించినాం. అంతే తప్పితే ఎటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడలేదు. కాబట్టి ఖచ్చితంగా మాకు పర్మిషన్ ఇవ్వాల్సిందే, 72 గంటలు పర్మిషన్ ఇవ్వాల్సిందే. ఒకవేళ 72 గంటలు ఇయ్యం, మిమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడతామంటారా? అక్కడనే దీక్ష చేస్తాం. మిమ్మల్ని తీసుకుపోయి హాస్పిటల్లో పెడతామంటారా? అక్కడనే దీక్ష చేస్తాం. మిమ్మల్ని తీసుకుపోయి ఇంటికాడ ఇడిచి పెడతామంటారా? ఆన్నే రోడ్డు మీద కూర్చొని అక్కడ కూడా దీక్ష చేస్తాం. పంతం ఇడిచేది లేదు, వెనక్కి వచ్చేది లేదు, హక్కులు సాధించే వరకు మడమ తిప్పేది లేదు. ఈ విషయం ప్రభుత్వం గమనించాలని చెప్పి నేను కోరుతున్నా. ఇక చాలా రాజకీయ పార్టీలు రకరకాలుగా మాట్లాడుతున్నాయి. రాజకీయ అంశాలు మనం చూస్తూనే ఉన్నాం, అన్నలందరూ మాట్లాడతారు. ఈ రాజకీయ అంశాలన్నీ ఎదురు తీసుకొని వాటన్నిటిని పక్కకు జరుపుకుంటూ మన ఆత్మగౌరవ బావుట నిలబెట్టాలంటే బీసీ బిడ్డలందరూ కూడా కలిసి ఇవ్వాలి, మద్దతు ఇవ్వాలని చెప్తూ మళ్ళొక్కసారి మీ అందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. సాధిస్తాం 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 సాధిస్తాం. ఏకార్ దక్కా, ఏకార్ దక్కా, ఏకార్ దక్కా. జై భీమ్, జై ఫూలే, జై తెలంగాణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. మీరు ఉక్కు సంకల్పంతోనే బీసీలకు అండగా నిలబడతా ఉంటే మీ చుట్టూ ఉక్కు కవచంలో మీ అంతా నిలబడతాం, బీసీలు అంతగా నిలబడతాం. దేన్నైనా ఎదుర్కోవడానికి అంతా మా బీసీ సంఘాలు సిద్ధంగా ఉన్నాయి, మా బీసీ నాయకులు సిద్ధంగా ఉన్నారు. వందల మందితో ఈరోజు బీసీలో కుల వృత్తులు చేసుకుంటారు కూడా మీకు మద్దతు తెలపడానికి గంగిరెద్దులతో సహా అందరూ కూడా ఈ నాయ బ్రాహ్మణులు, సగరలు, కుమ్మర్లు అందరూ కూడా మీకు మద్దతు తెలపడానికి వచ్చారక్క. మీకు ఎల్లప్పుడూ కూడా బీసీల మద్దతు సంపూర్ణంగా ఉంటుందని చెప్పి మేము వాగ్దానం చేసుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క 72 గంటల దీక్ష సంబంధించి మన యునైటెడ్ పూలే ఫ్రంట్ కన్వీనర్ అయినటువంటి బోల శివన్న గారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం. సభకి నమస్కారం. ఈరోజు ఈ దీక్షా స్థలానికి విచ్చేసినటువంటి తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కల్వకుంట్ల కవితమ్మ ఎమ్మెల్సీ గారి నాయకత్వంలో తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ భాగస్వామ్యంతో మరి ఈ దీక్ష పూనుకున్నందుకు వచ్చినటువంటి నా అక్కా చెల్లెలకు, నా అన్నా తమ్ముళ్లకు, పత్రికా మిత్రులకు అందరికి కూడా, కుల బాంధవులందరికీ కూడా కుల పేరు పేరున శిరస్సు వంచి పాదాపం తెలియజేస్తున్నా. అందరూ అనుకుంటున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళ దాంట్లో వాస్తవం కూడా మనం మాట్లాడుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో మరి మన బతుకులు బాగుపడతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాదు, కుల వృత్తులు అంతరించిపోతున్నాయి. కులాల వారిగా రాజ్యాధికారంతో పాటు కుల వృత్తులు కూడా బాగుపడాలని చెప్పేసి కూడా తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో మరి వాస్తవాలు కూడా మాట్లాడుకోవాలి. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకున్నాం. సామాజికంగా ఇంకా మన కులాలకు కూడా చైతన్యం చేయందించినాం. కానీ ఆత్మగౌరవ పోరాటం, ఆకలి పోరాటం, ఆత్మగౌరవ పోరాటం 78 సంవత్సరాలుగా భారతదేశంలో నలిగిపోతూనే ఉన్నాం. ఈ 78 సంవత్సరాల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2014 నాటి కూడా ఈ కులాలకు, ఈ కుల వృత్తులను కూడా మరి ఏనాడు